అక్కడ జోడేఘాట్లో మరి అక్కడ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఎవరిని కూడా జోడేఘాట్లో వెళ్ళకుండా మరి అక్కడ పిఓ కానీ ఐటీడీఏ తర్వాత కలెక్టర్స్ కానీ ఎవరిని కూడా పోకుండా మరి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మరి ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వంటి కొమ్రం భీమ్ని గుర్తించేసి ఆదివాసులను గుర్తించి మరి ఆదివాసులకు గౌరవం ఇచ్చి మరి కొమ్రం భీమ్ జోడేఘాట్లో ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజున వంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు మరి జోడేఘాట్కి డైరెక్ట్ రావడం ఫస్ట్ వచ్చిన తర్వాత 25 కోట్లు మంజూరు చేసి మరి ట్రైబల్ మ్యూజియం కూడా అక్కడ జోడేఘాట్లో కొమ్రం భీమ్ మ్యూజియం ఏర్పాటు చేసుకోవడం నిలువెత్తు విగ్రహం కాంచ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మరి నిజంగా మరి ఆదివాసులను గౌరవించి మరి జిల్లా కూడా మరి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు మరి కొమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాని మన ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని ఆసిఫాబాద్ని మరి కొమ్రం భీం జిల్లాగా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఆదివాసులకి ఈరోజు ఆ రోజు ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇంకా ఇతర ప్రభుత్వాలు కావచ్చు ఏ పార్టీ కూడా గుర్తించలేదు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ తొలి ముఖ్యమంత్రి మరి జోడేఘాట్కి రావడం మరి 25 కోట్ల మంజూరుతో పాటు మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఏవైతే కొత్త జిల్లాలు ఇచ్చేటప్పుడు మరి కొమ్రం భీం జిల్లా కూడా మరి ఆసిఫాబాద్ ఏర్పాటు చేయడం మరి ఆసిఫాబాద్లో కూడా మరి జిల్లా కేంద్రంలో కూడా ఆయనకు కాంచ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం మరి నిజంగా ఈరోజు ఆదివాసులకు గౌరవించి మరి ఇవాళ ఏదైతే రామ్జీగోండ్ కానీ తర్వాత బిర్సా ముండా కానీ తర్వాత ఏదైతే ఇంద్రావెల్లి అమరులైనటువంటి ఆదివాసులు కానీ మరి ఈరోజు మరి కొమ్రం భీం వాస్తవంగా ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా గుర్తించలేదు. ఈరోజు మరి ఆదివాసులకు గుర్తింపు వచ్చిందంటే నిజంగా గుర్తింపు రావడంలో ప్రపంచంలో కూడా కొమ్రం భీం అంటే ఎవరనేది తెలిసే విధంగా చేసినవంటి ఘనత మన కేసీఆర్ గారిదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కొమ్రం భీం సినిమా కూడా తీశారు, మీరందరూ కూడా చూశారు సినిమా కూడా. ఎందుకంటే జిల్లా కేంద్రం చేయడంలో ఆయన పేరు ఇవాళ ఎక్కడెక్కడ కూడా తెలియడంలో ఏదైతే గతంలో మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా నడి ఒడ్డున ఇక్కడ అందరు మహానీయుల విగ్రహాలు ఉన్నాయి కానీ మహానీయులైనటువంటి మరి కొమ్రం భీం విగ్రహం కూడా ట్యాంక్ బండ్లో మరి ఏర్పాటు చేయడానికి కూడా మరి ఆ రోజు కవిత మేడం గారు, కేటీఆర్ సార్ గారు, హరీష్ రావు సార్ గారు అందరూ కూడా ధర్నాలు చేసేసి ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గర కూడా మరి విగ్రహం కూడా ఏర్పాటు చేయడము ఇదంతా కూడా మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ సార్ గారే మరి ఈరోజు ఆదివాసులకు గుర్తింపు ఇచ్చి మరి ఈరోజు ఆయన పేరు మీద జిల్లా ఏర్పాటు చేసి మరి మన జోడేఘాట్లో కూడా అక్కడ డబుల్ రోడ్ కానీ తర్వాత అక్కడ 25 కోట్లతోని మరి మ్యూజియం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు మేము దాదాపు 10-11 సంవత్సరాలుగా మేము యథావిధిగా అక్కడ దర్బార్ జరుపుకుంటున్నామంటే చాలా పెద్ద ఎత్తున దర్బార్ జరుపుకుంటున్నాం. మొన్న కూడా రీసెంట్గానే మొన్ననే మరి మేము 17వ తారీఖు నాడు మరి దర్బార్ జరుపుకున్నాం చాలా పెద్ద ఎత్తున. అదంతా కూడా మరి కేసీఆర్ చేసిన వంటి ఘనతనని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనా కూడా మరి ఈరోజు కూడా ఫస్ట్ సారిగా మరి జయంతి కార్యక్రమాలు కూడా చేయాలని మరి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా కేసీఆర్ సార్ గారికి, తర్వాత కేటీఆర్ సార్ గారికి, హరీష్ రావు సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరున ఈరోజు అన్ని సంఘాల నుంచి కూడా వచ్చిన వంటి మా నాయకులకు అందరూ కూడా కార్యకర్తలు కూడా మరి ఈరోజు ఒక కొమ్రం భీం ఆదివాసీ బిడ్డని గౌరవించి మరి ఈరోజు జయంతి కార్యక్రమంలో తొలి జయంతి కార్యక్రమాలు స్టార్ట్ చేయడం మా తెలంగాణ భవన్ నుంచి చాలా సంతోషంగా ఉంది. ఇది కూడా కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా వర్ధంతి జరుపుకుంటున్నామో ఆ విధంగా మరి జయంతి కార్యక్రమాలు కూడా ఈరోజు తొలిసారిగా మా తెలంగాణ భవన్ నుంచి స్టార్ట్ చేయడం అనేది నిజంగా చాలా గర్వకారమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఆదివాసులని గౌరవించి వచ్చిన వాళ్ళకి మరి కొమ్రం భీం ఆదివాసీ బిడ్డ అయిన మరి మహానీయుని గుర్తింపు ఇవాళ నిజంగా ఈరోజు వచ్చిందంటే మేము చెప్పుకోవాలి కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన విషయమే. ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా మరి
వాళ్ళు మాట్లాడిన మంచి సందర్భం. ఎందుకంటే ఈరోజు అక్కడ ఎవరు కూడా చేసింది ఏమీ లేదు, మరి కేసీఆర్ సార్ గారు చేసిందే ఉంది. కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా జోడేఘాట్లో ఇంకా అభివృద్ధి దిశలో కూడా తీసుకుపోవాలి. మరి గతంలో కేసీఆర్ సార్ ఆయన స్ఫూర్తి తీసుకొని, మరి కొమరం భీం స్ఫూర్తి తీసుకొని ఈరోజు జిల్లా ఏర్పాటు చేసుకోవడం కానీ, ఆయన కాంచ విగ్రహాలు ఎక్కడక్కడ పెట్టడం కానీ, ఈరోజు ఆ స్ఫూర్తితోనే మేము ఆదివాసులందరూ కూడా, మరి ఆదివాసీ బిడ్డలందరూ కూడా ప్రతి గ్రామాన కూడా కొమరం భీం విగ్రహాలు ఏర్పాటు చేసుకొని మరి ఈరోజు జయంతి కార్యక్రమాలు కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అన్ని సంఘాల మా నాయకులందరూ కూడా వచ్చారు, పెద్దలందరూ కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మా ఆదివాసులను గుర్తించి ఈరోజు ఈ జయంతి కార్యక్రమానికి మరి హాజరైన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కొమరం భీం, జై కొమరం భీం.